ఈ రోజు మనం ఫార్మా సెక్టర్ ని డీకోడ్ చేద్దాం. ఫార్మా కంపెనీస్ మెడిసిన్స్, జనరిక్ డ్రగ్స్ అండ్ ఏపీఎస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. హెల్త్ కి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, కాబట్టి ఈ సెక్టర్ ని డిఫెన్సివ్ సెక్టర్ అని అంటారు. ఇండియాలో లీడింగ్ ఫార్మా కంపెనీస్ లైక్ సన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ అండ్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ యుఎస్ అండ్ యూరోప్ మార్కెట్ లో కూడా స్ట్రాంగ్ ప్రెజెన్స్ కలిగి ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్, రెవెన్యూలో పెద్ద షేర్ యుఎస్ మార్కెట్ నుండి వస్తుంది, కాబట్టి గ్లోబల్ అప్రూవల్స్ చాలా ఇంపార్టెంట్. నౌ బిగినర్స్ కి కేపీఎస్ చూద్దాం. ఫస్ట్, రెవెన్యూ గ్రోత్. సేల్స్ స్టడీగా పెరుగుతున్నాయా లేదా అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్, ఆపరేటింగ్ మార్జిన్. ప్రాఫిట్ ఎఫిషియన్సీ స్ట్రాంగ్ గా ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, R&D స్పెండింగ్. ఫ్యూచర్ డ్రగ్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది మనం చెక్ చేయాలి. నెక్స్ట్, A&A అప్రూవల్స్. యుఎస్ జనరిక్స్ అప్రూవల్ స్టేటస్ ఏంటో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, ప్రొడక్ట్ పైప్ లైన్. అప్కమింగ్ లాంచెస్ స్ట్రాంగ్ గా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడు రిస్క్స్ ని అర్థం చేసుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ ఉంటే యుఎస్ అప్రూవల్స్ డిలే అవ్వచ్చు. నెక్స్ట్, యుఎస్ లో ప్రైజింగ్ ప్రెషర్ వల్ల మార్జిన్స్ తగ్గిపోవచ్చు. డ్రగ్స్ ట్రయల్స్ ఫెయిల్ అయితే హెవీ R&D లాసెస్ పాసిబుల్. కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ ఎక్స్పోర్ట్ ప్రాఫిట్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. గవర్నమెంట్ ప్రైస్ కంట్రోల్స్ ఇంపాక్ట్ చేయవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఫార్మా సెక్టర్ పర్ఫార్మెన్స్ రెగ్యులేటరీ అప్రూవల్స్, ప్రైజింగ్ పవర్ అండ్ రీసెర్చ్ సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ ఉంది, కానీ రెగ్యులేటరీ రిస్క్స్ ని ఇగ్నోర్ చేయకూడదు. నెక్స్ట్ వీడియోలో FMCG సెక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. హ్యాపీ లెర్నింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వెంటనే మార్కెటర్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.